ఇవాళ మరి మన వేములవాడ బ్రిడ్జ్ రెండోది కానీ మూడోది కానీ రెండో బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మూడో బ్రిడ్జ్ 40% మేము కంప్లీట్ చేస్తే 30 నెలల్లో ఇప్పటికీ ఇంకా కంప్లీట్ చేసే దాఖలాలు లేవు. మేము అభివృద్ధి చేస్తున్నారు. ఒకసారి కొబ్బరికాయ కొట్టిండ్రు, ఒక బ్రిడ్జ్ స్లాబ్ అడిగిన పోయి మళ్ళీ తట్టాడు ఇది పెట్టిండ్రు, మొన్న ఇంకో స్లాబ్ వేస్తుండ్రు. ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సినది తట్టాడు, కాంట్రాక్టర్ చేసుకుంటారు, అవన్నీ చేస్తారు. ఇనాగ్రేషన్ ఎప్పుడైతే చెప్పండి. ఇకపోతే రోడ్ వైండింగ్ గురించి చెప్తా ఉన్నారు. సంతోషం, రోడ్ వైండింగ్ జరుగుతుంది. మాయంలో 35 కోట్ల రూపాయలు 30,000 చొప్పున ప్రతి గజానికి ఇచ్చి మరి పారదర్శకంగా ఆ బిల్డింగ్ను ఎప్పుడైతే మేము ఇవాళ అంటే మనం ఎస్టిమేట్ చేశామో మరి ఇవాళ మీరు 35 కోట్లకు 20-21 కోట్లకు ఎందుకు చేశారు? 10,000 నుండి 11,000కి ఎందుకు చేశారు? ఇంతమంది ఎవరైతే నిర్వచనం కోల్పోయినరో వాళ్ళని జబర్దస్తి ఏదో నీ ముఖాన పడేసి మరి చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ మీరు ఎందుకు మరి వారికి మంచి పారితోషికం ఇప్పలేదని మేము ప్రశ్నిస్తాం. సంతోషం, అభివృద్ధికి మేము ఎప్పుడైనా స్వాగతిస్తున్నాం. ఇద్దరు కూడా ప్రెస్ మీట్లో చెప్పాం, ఇప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తలేము. మీరు ఏ అభివృద్ధి చేసినా మీరు అభినందిస్తా అని చెప్పడం జరిగింది. ఇకపోతే గుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఛాన్సాలు చెప్పినాం, అభివృద్ధి చేయండి, తప్పులేదు. ఇది ఒక 800-900 ఏళ్ల చరిత్ర గల పౌరాణిక రాజరాజేశ్వర గుడిని, కొన్ని వేల సంవత్సరాల తరాలుగా ఉండే ఈ గుడిని దయచేసి మరి శిలలతో కట్టండి, రాయితో కట్టినట్టు దీని పూర్వ వైభవం అలాగే కొనసాగుతుందని మరి మీకు పదే చెప్పడం జరిగింది. ఇలా మీరు చేసేది ఏంటి? ఒక కంచె కట్టినట్టు మొత్తం రెగ్యులేషన్లు, ఎవరు లోపలికి పోవద్దు, ఎవరు ఫోటో తీసిన వాళ్ళ మీరు చేస్తాము, ఎవరైనా తీస్తే వాళ్ళ మీరు పోలీస్ కేసు పెడతామనే అంత అభద్రతా భావం మీకు ఎందుకు? ఇది ప్రజలది, మీ సొంతది కాదు. అందుకనే ఇలా డిపిఆర్ చెప్పలే, కాల పరిమితి చెప్పలేదు. మరి ఏంటంటే ఆ క్యూ లైన్ పక్కకు గుడి మధ్యలో ఉన్న ఈ రేకుల షెడ్డు ఏదైతే మన కోడె మొక్కలు తీసేదానిలా అవి తీసి మాకు కనిపించే మరి పిక్చర్స్లో అటోటి వేసి దానికి ఇవాళ ఏదో రూఫ్ వేసి దానికి రాయద్దుతామని చేసే పరిస్థితిలో టెంపరీ పని మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా పునః ఆలోచించండి. మీ ముఖ్యమంత్రి గారే ఇప్పుడు మొన్న శ్రీధర్ బాబు కాళేశ్వరంలో లేదంటే మూసిపైన కట్టే ఇంకొక దేవాలయం కానీ లేకపోతే శ్రీశైలంలో కట్టే దేవాలయం కానీ ఏదైనా శిలలతో కడతాయని మరి వాళ్ళ జీవోలు తీసి 100 కోట్లు ఎప్పుడైతే చెప్పినరో మరి దాని గురించి ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా ఆ గుడిని చెడగొట్టకుండా మంచి కట్టాలి, వచ్చే తరాలకు ఇది ఒక పౌరాణిక గుడిలాగా ఉండే పద్ధతిలో కట్టాలి అని మీ ద్వారా వారికి మరి తెలియపరుస్తూ ఉన్నాను. ఒక్కసారి పోయి చూసినట్టు యాదగిరిగుట్టలో ఎట్లా కట్టినరు, మరి దానికి ఎవరివైనా ఎట్లా మరి ఆశ్చర్యపోతున్నారు, ఎంత బాగా కట్టిందని చెప్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఇక మీరు ఏం చేయలేదంటే ఆ శ్రీనివాస్ గారు 33 ఎకరాలు ఒక 30 కోట్లు వెచ్చించి మరి గవర్నమెంట్ మరి అలా మీరు చేసే అభివృద్ధి మేము సేకరించిన భూమిలోనే చేస్తున్నారు అని మీకు ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాను. సుమారుగా 62 కోట్లు పెట్టి ఈ చెరువులు జరిపి ఆ బండ్ కానివ్వండి, నిర్మాణం కానివ్వండి, దాని చుట్టూ పరిహార గోడ కానీ ఇదంతా కలిపి ఒక 62 కోట్లు పెట్టినా. నిరంతరంగా నీళ్లు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇలా సంఖ్యపల్లికెళ్ళి పైప్ లైన్ వేసి ఒక 17-17.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా నిరంతరంగా చెరువులో నీళ్లు ఉండే పరిస్థితి తెచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని మీరు గమనించాలి. వచ్చే భక్తులు బీమార్లకు ఉండొద్దు, స్టాగ్నెంట్ వాటర్లో నీళ్ళు చేయొద్దని ఇలా మిషన్ భగీరథ ద్వారా 5 కోట్లు పెట్టి ఇలా మేము అక్కడ మరి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, ఏం చేయలేదు అని మీరు చెప్తా ఉంటారు. అంటే ఏదోటి చేయాలి. ఇలా ఓ శివునిది పెట్టారు. ఇప్పుడు అసలు మా పీరియడ్లోనే 30 కోట్లు పెట్టి ట్యాంక్ బండ్ సుందరీకరణతో పాటు మరి ఐలాండ్లో అది పెట్టి బోటింగ్ చేయాలని 30 కోట్లు శాంక్షన్ చేసి ఓ 12 కోట్లతో ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సుందరీకరణ. దాని భాగంగానే ఇలా మీరు చెప్పాలి. ఆలోచించాలి. ఇలా ఏమున్నా ప్రెస్ మీదకి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, మీకు చాతుర్యం ఉంది, మీరు ఏదో చేస్తున్నారు, మీరు ఎవరైనా మెప్పు పొందాలని చేస్తుండవచ్చు. కానీ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి, ఏం జరుగుతుంది మీకు చెప్పదలుచుకున్నారు. ఇకపోతే చెప్పారు మీరు ఒక్క ఇల్లు కట్టలేము, ఇంద్రం ఇల్లు కడుతున్నావు, లేదా 6 గ్యారెంటీల గురించి చెప్తా ఉంటారు. వారిని ఒకటే అడుగుతున్నా, 6 గంటలు 5 గ్యారెంటీలు చేసినాము, ఒకటే గ్యారెంటీ లేదా, ఏ గ్యారెంటీ అని చెప్తలేరు వాళ్ళు. యువ వికాసం 5 లక్షల రూపాయలు మరి విద్యార్థులందరికీ కూడా
ఫీజులు కట్టుకున్నట్టు వెసులుబాటు ఇస్తాను కార్డు చెప్పారు. దాంతోపాటు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ 200 కోట్లు పెట్టి చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు ఒక్క స్కూల్ కూడా కట్టిన దాఖలాలు లేవు రాష్ట్ర వ్యాప్తంగా. ఇకపోతే మరి గృహ జ్యోతి అనేది ఒకటి ఆచరణలో పెట్టారు. ఆ ఒక్కటే అందులో ఒకటే ఉందంటే ఒకసారి 6లో పెట్టారు. అందులో 70% 80% మందికి వాస్తవంగా జరుగుతుంది. ఓకే, దాని గురించి కాదు. మహాలక్ష్మి పథకం అందులో 3 ఉన్నాయి. ఉచిత బస్సు పెట్టారు. ఎస్, సంతోషం. 500 గ్యాస్ సబ్సిడీ ఎక్కడ పోయింది? అది ఎవరికి వస్తూనే లేదు. గ్యాస్ అది మీరు చేయనట్టే. అదేగాక 2500 మరి మన మహిళలకు మరి ప్రతి నెల అర్హులందరూ కూడా ఇస్తా అని చెప్పారు. దాని విషయం మీరు చెప్తలేరు. ఇది కూడా అమలైనట్టేనా మీ 6 గ్యారెంటీలు 5లో? ఇలా మరి మన రైతు భరోసా అని మీరు ముష్టి 10,000 ఇస్తున్నారు, 2 పంటలకు ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాము, 15,000 ఇస్తామని చెప్పారు. మీరు రైతు పట్టేదారుతో పాటు కౌలుదారు కూడా ఇస్తా అని చెప్పారు. ఇలా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు కూలికి ఇస్తా అని చెప్పారు. పండించిన ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. మీ మాటలు విరమించుకోవాలి. ఎందుకంటే మీరు ఇస్తాన్న 15,000 రూపాయలు 12,000 చేసినప్పుడే మీ అసమర్థత బయటపడ్డ జనాలకు. కౌలు రైతు గురించి మాకు తెలియదంటున్నారు. ఇప్పుడు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తలేరు. 500 బోసు సన్నాలకు అన్నారు. కూడా ఆ సన్నాలు కూడా ఏదో ఒక్కసారి ఇచ్చినట్టున్నారు తప్పితే మళ్ళీ ఇవ్వలేదు. ఇది మీరు అనుకుంటున్న అమలు చేసిన గ్యారెంటీలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇది మీ పరిస్థితి. ఆలోచించండి. అలా ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడారు. సంతోషం, ఇస్తున్నారు, కొన్ని ఇచ్చిండ్రు, నడుస్తున్నాయి. మరి ఉద్యమకారులకు ఇస్తున్న 250 గజాల జాగా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా మీ 6 గ్యారెంటీల్లో భాగమే. దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తలేరు? ఎప్పుడు ఇస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము. అందుకని ఏదో మసిపూసి మాట్లాడట్లాగా ఏదో చెప్పి ప్రస్తుతం ఉంది, మీకు మాట్లాడే చాతుర్యం ఉండొచ్చు, మీకు పొజిషన్ ఉండొచ్చు, మీరు మాట్లాడిన పేపర్లు వస్తుండొచ్చు, అవన్నిటికీ మేము గౌరవిస్తాం, సంతోషిస్తాం. కానీ నిజాలు చెప్పాలి అని మీ ద్వారా నేను వారిని కోరుతా ఉన్నాను. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నిజాలు చెప్పండి ప్రజలకు. మేము మాట్లాడిన ఏదో పనిగా పెట్టుకొని క్రిటిసైజ్ చేసి ఒక్కటే మీ పని అంటే సంతోషం. మరి మీకు అదే పని కావచ్చు, ఇంకేం పని లేదు. ఎవరు మెప్పు పొందేదానికే మీరు మాట్లాడుతున్నామని మేము అనుకుంటాం. కానీ అంటే ఆ పరిజ్ఞానం ఏదైతే విషయ పరిజ్ఞానం తెలుసుకొని ఏం మాట్లాడుతున్నారు అనే అర్థం కాకుండా నిందలేసుడు వాస్తవాలు అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 144 మందికి ఇచ్చిండ్రు. 4 రోజులు హడావిడి చేసిండ్రు, హంగామా చేసిండ్రు. ఇప్పుడు మొత్తం బందే ఉన్నది. అది ఈ 144 ఇండ్లు మీరు ఎప్పట్లో కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తారు. బయట మరి మధ్యలో మీరు 150,000 రూపాయలు 2 లక్షల రూపాయలు లబ్ధిదారులు అడుగుతుండ్రు అని మరి బీజేపీ కొంతమంది కార్యకర్తలు నాయకులు చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేరు. మీరు అది మీ గవర్నమెంట్ పైసలతో కంప్లీట్ చేస్తారా, లేదంటే లబ్ధిదారులు డబ్బులు తీసుకొని కంప్లీట్ చేస్తారా అని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది గౌరవ శాసనసభ్యులు గారని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాదు, ఇలా బద్దిపోచమ్మ 18,000 కోట్లు పెట్టి బద్దిపోచమ్మది ల్యాండ్ అక్విజిషన్ సుమారుగా దగ్గర 1 ఎకరం అక్విజిషన్ చేసి దానికి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తే 30 నెలల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? నేను అభివృద్ధి చేస్తున్నా అంటే ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది అభివృద్ధి కాదా? మొత్తం వడ్డించిన విస్తారంలో మొత్తం వేసిన చేసే పని కూడా కంప్లీట్ చేసే అసమర్థత ఉండి ఇలా మేము చాలా ఉన్నాము, అపోజిషన్లకు ఇది లేదు అది లేదంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆర్ శ్రీనివాస్ గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆలోచించాలి. ఇవన్నీ ఒకటి పోతాయి. ఈరోజు మరి మల్లారంలో పోయి గౌరవ కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ గారు మన గౌరవ శాసనసభలు పోయి పెట్టి ఆత్మీయలో ఉన్నట్టు మరి కాంగ్రెస్ అప్పుడు 10 ఏళ్ళు కేంద్రంతో కొట్లాడింది కాబట్టి అభివృద్ధి కాలే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అవుతుంది. అందుకే రోడ్లు అభివృద్ధి చేస్తున్నాయని చెప్తున్నారు. స్వాగతిస్తున్నాం. మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తాము. కేంద్ర గవర్నమెంట్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ఇద్దరు ఆత్మీయ చెప్పడు మరి రైతులకు ఫర్టిలైజర్ ఎందుకు షార్టేజ్ వస్తుందని మేము ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులు ఇప్పుడు మరి జూలైకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ క్యూలు అక్కడక్కడ మొదలైనాయి.
అభద్రతా భావంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, మేము అడిగినాము 7 లక్షలు అంటే 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, మాకు లేవన్నారు. గౌరవ పొన్నంరావు గారు మంత్రివర్యులు అన్నారు, మేము ఇండెంట్ పెట్టాము, ఎప్పుడు వస్తుందో తెలియదు, కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అసలు సీజన్ మొదలు కాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటమి అంగీకరిస్తుంది. వాళ్ళ మీద నిందేస్తాం బీజేపీకి అంటున్నాం. మరి ఇలా మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత శాసనసభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు విప్ గారు మంత్రి గారు చేసినప్పుడు మీ సమన్వయం లోపం ఎక్కడుంది? ఈ రైతులను మీరు ఏదైతే ఆదుకోవాలి ఫర్టిలైజర్ ద్వారా అని అంటే ఇది మీ ప్రియారిటీ కాదా అని మీ ద్వారా ప్రశ్నిస్తాం. దయచేసి ఇప్పటికే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజు కూడా రుద్రంగిలో ఇవాళ ఇంకా కళ్ళల్లో మరి వడ్లు జోకెట్టి ఉన్నాయి, జోకినే ఉన్నాయి, జోకని కూడా ఇంకా ఉన్నాయి, కుప్పలున్నాయి. ఇట్లా వస్తుంటే వట్టంలలో చూస్తే ఇంకా పడిక నడుస్తూనే ఉన్నది. ఎప్పటిలోపు మీరు ఈ వడ్లను మొత్తం లిఫ్ట్ చేస్తారు అని ఒకసారి మీ ద్వారా వారు ప్రశ్నిస్తాము. రైతులు ఇంత గోస పడుతుంటే, ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఒక్క రైతు మార్కెట్ కన్నా వేయనరా? ఏమన్నా రైస్ మిల్లలో పోయి ఏదో చూపిస్తున్నా అంటే రైతుల అగ్రహానికి గురైతా అనే భయంతో మీరు పోలేదని ఆలోచించండి కదా. రైతు అంటే కేసీఆర్ గుండెలో వ్యవసాయం కానీ రైతు మన సంక్షేమం గురించి కానీ ఆలోచించిన వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. కేసీఆర్ అనే అర్హత ఎవరికి లేదు ఈ రంగంలో కానీ ఏ రంగంలో కానీ మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. అందుకని మేము చెప్పదలుచుకుంటే చాలా ఉంటాయి. ఏమనంటే పడావు పడ్డా ఇది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. పడావటే మీరు ఇప్పుడు 2.5 ఏళ్ళ పడావటే చేస్తున్నా అంటే వారి అసమర్థకు ఒకటే నిదర్శనం. వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీ సొంత గ్రామంలో 30 పడకల గది మన దవాఖానా హాస్పిటల్ 30 నెలలైన ఇప్పటివరకు మీరు చేయలేదు. ఇదా మీ సమర్థత? ఇదా మీ అభివృద్ధి అని మేము దవాఖానా ప్రశ్నిస్తాం. కేవలం 30 పడకల హాస్పిటల్ 30 నెలలను కూడా చేయలేదు. మేము చాలా అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. స్వాగతిస్తూ ఉంటున్నాం. మేము ద్వేషిస్తలేము, సంతోషిస్తాము. కానీ చెయ్యండి, చెప్పుకుని ఎందుకు చేసి చూపించండి. మీ మాటలు కాదు, మీ పనులు మాట్లాడాలని మేము మీ ద్వారా వారిని చెప్తా ఉన్నామని ఆలోచించాలి. ఇవాళ ఒకటే కాదు, 2 కాదు. ఇవాళ ఏటీసీ అని పెద్ద హంగామా చేశారు. అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్స్ మొత్తం వేమరాడకి వచ్చింది, ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది చెప్తారు. 30 నెలలు ఎక్కడ మొదలెట్టి ఇప్పటివరకు లేడు కూడా సేకరించలే. సార్ మీ ప్రణాళిక ఎక్కడుంది? చెప్పింది తప్పితే చేసేదేం లేదు. మన మున్సిపల్ ఎలక్షన్ల ముందు వాడికి పోయినారు. 2 లక్షలు 3 లక్షలకి పెద్ద పెద్ద బోర్డు పెట్టి కొబ్బరికాయలు కొట్టారు. ఇప్పటికి సగం పనులు అయినా అని మీ ద్వారా మేము మాట్లాడుతాము. ఇలా 3 కోట్లు పెట్టి మన ఏదో మేము డైవర్షన్ చేస్తున్నాం డ్రైన్ వాటర్ అన్నారు. అది కూడా కంప్లీట్ కాలేదు. చెప్పండి మీరు ఏం కంప్లీట్ చేసినారు? అందుకని ఇంకా ముఖ్యమైనది రైతులకు సమస్య. ఇలా సెస్ను రద్దు చేస్తున్నాము అని అనుకుంటేనే రద్దు చేసే పరిస్థితిలో ఉంది. దాన్ని ఎన్పీడీసీఎల్లో కలిపినారు. ఇలా థర్డ్ డిస్కమ్ పెడతాము అని చెప్తున్నారు. అసలు థర్డ్ డిస్కమ్ ఎందుకు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలము రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ. జీవో నెంబర్ 8లో కింద ఉంది, నోట్ అని పెట్టి థర్డ్ డిస్కమ్ నడిచేది సౌర విద్యుత్తోనే అని ఉన్నది. అంటే ఓన్లీ సోలార్ ఎనర్జీతోనే నడుస్తుందని ఉన్నది. ఈ సోలార్ ఎనర్జీ అనేది మీ అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఒక 12-13 గంటల్లో అసలు సోలార్ ఎనర్జీ రాదు, రాత్రిపూట రాదు, మీ అందరికీ తెలుసు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే సోలార్ ఎనర్జీ వచ్చేది ఎక్కువ శాతం ఉత్పత్తి అయ్యేది సుమారుగా 10-10:30 నుండి 12:30 లోపే. తర్వాత సాయంత్రం 5 గంటల వరకు 12 తర్వాత చాలా తక్కువ 20% రావు. 70% రావాలంటే 12:30 లోపే వస్తుంది తప్ప దాని తర్వాత రాదు. ఇది వారికి అవసరం ఉంటే టెక్నికల్గా తెలుసుకోమనండి. నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర డేటా ఉంది దాన్ని. అందుకని రైతులను మళ్ళొకసారి మోసం చేసే ప్రక్రియలో 24 గంటలు ఇవ్వకుండా రైతులను మరి ఆ కోదండరెడ్డి గారు 3 గంటలు చాలదన్నారు. అందుకని రైతుల నడ్డి ఇప్పటికే విరిచినరు. ఇక వాళ్ళని మొత్తం భూస్థాపితం చేసి మీరు దయచేసి ఆ రైతుల గోసను మరి మీరు వేరే ఏ కార్యక్రమం చేస్తారో మాకు తెలియదు. ఏమైనా అంటే పోతే ఏమైనా 72-75 కోట్ల అప్పును 8 లక్షలు చేసినారు, 8 లక్షలు చేసినా కూడా చెప్తా ఉంటారు. ఈ పాత ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఒకసారి 6.5 పెంచారు. మేము అంటా ఉన్నాము, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కనిపిస్తలేదా? మన మిషన్ భగీరథ కనిపిస్తలేదా? ఇదే వేములవాడలో నీళ్ళ గోసుంటే తాగేదానికి
కొంత 42 కోట్లు వెచ్చించి ఇంటింటికి నల్లా ఇచ్చి దాహం తీర్చిన ఘనత ఎవరిదంటే అలా టీఆర్ఎస్. మిషన్ కాకతీయ కనిపిస్తలేదా? ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ కనిపిస్తలేదా? ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీసులు కనిపిస్తలేవా? సెక్రటరియట్ కనిపిస్తలేదా? టీమ్స్ కనిపిస్తలేవా? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, రోడ్లు కానీ ఏది కానీ చెప్తాయి. మరి మీరు వచ్చిన 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం అభివృద్ధి చేసినారో చెప్పవలసిన, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాకు చేతగాక కాదు, మేము నిందకు ప్రతినిధి చేసే ఆలోచన లేము. ఎందుకంటే మేము ప్రెస్కే తక్కువ వస్తాము. కానీ మీరు ఏదో మేధావి, ఎదుటోనికి ఏం నాలెడ్జ్ లేదు, మేము చెప్పము అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ కంటెంట్ లేకుండా ఏమన్నా కేసీఆర్ గారిని తిట్టడో లేకపోతే కేటీఆర్ గారు తిట్టుడు చెప్తే మీరు చేసేది ఏం కూడా లేదు. అది ఆలోచించుకోండి. అందుకని దయచేసి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మేము చెప్తా ఉన్నాము విషయాన్ని, మళ్ళీ ఇదివరకు కూడా చెప్తే ఇప్పుడు కూడా చెప్తున్నా, విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. వారు ఏం మాట్లాడినారు, మీకు ఏం అర్థమైంది? ఇలా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే ఏంది, లేదంటే జీవన్ అయ్యి అంటే ఏంది అనే దానిలో వ్యత్యాసంలో కొంచెం చేసి మాట్లాడితే మేము కూడా గౌరవిస్తాము. గౌరవ శాసనసభ్యులు మీరు మా ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి, నాలుగు ఇంకొకరు ప్రశ్నిస్తే మీతో పాటు మాకు కూడా ఇజ్జత్ పోతుందని మేము మీ ద్వారా మనవి చేస్తూ, మీరు మంచిగా ఉండాలి. మీకు మంత్రి పదవి రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నామని అనుకుంటున్నాం. దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, మీరు కూడా అభివృద్ధి కావాలని సాధిస్తున్నాం. మూలవాగి మీద 4 బ్రిడ్జులు 52 కోట్లు పెట్టి ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు. ఆల్రెడీ సాయిల్ టెస్టింగ్ కూడా అయింది కానీ దాని గురించి ప్రస్తావన లేదు. నిమ్మపల్లికి మొదలు పెడితే ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో ఇవాళ ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి నుండి ఇవాళ ఎండబెట్టి నిమ్మపల్లికి వెళ్ళి వేములవాడ దాకా ఒక 50-60 వేల క్యూబిక్ మీటర్లు ఉసుకే బీకింది. ఆల్రెడీ బొమ్మని దగ్గర పోతే బొమ్మనికి వెళ్ళి మొదలు కింది దాకా పోతే ఇప్పుడు తాండ్రి దాకా ఉసుకే పోయింది. ఇవాళ చెర్లల్లో మట్టి పోతా ఉన్నది. మీ ఘనతకి ఇది. మా అప్పుడు నీళ్లుంటే మీ అప్పుడు మైనింగ్ మాఫియాలు నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అందుకని చెప్పదలుచుకుంటే 100 చెప్పగలుగుతాం, మీ ఫెయిల్యూర్స్ 100 చెప్పగలుగుతాం. కానీ మా ఇంట్రెస్ట్ అది కాదు. మీరు సక్సెస్ కావాలి. ఆ రాజరాజేశ్వర స్వామి ద్వారా ఈ ప్రజలకు, మిమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలకు మీ కాల పరిమితిలో మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇలా మళ్ళొక్కసారి మీకు మంచి జరగాలనే కోరుకునే వ్యక్తులలో మేము ఒక్కం. కాబట్టి ఏదో తొందరగా వచ్చి ప్రెస్ మీట్ వచ్చి నేనేదో చెప్పి ఎక్కడో మీ ముఖ్యమంత్రితో ఇంకెవరైనా వాళ్ళని మెప్పు పొందే ప్రయత్నం చేస్తే తొందరటి దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మా మీద నిందలు వేయొద్దని మీ ద్వారా మనం ప్రిపేర్ చేస్తాం.